హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ ద కిల్లింగ్ వోట్ అనే కొరియన్ డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 11. నేను ఫస్ట్ 10 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. అవి ముందు చూసి ఈ వీడియోని చూడండి. అప్పుడు మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి నాకు కమెంట్స్లో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 11 మనం ప్రీవియస్ ఎపిసోడ్ కంటిన్యూషన్ చూస్తాం. మూచాన్ ఫైనల్గా మిన్సూని రివైవ్ చేసి బ్రతికిస్తాడు. మనకి నెక్స్ట్ 8 years బ్యాక్ జరిగిన ఫ్లాష్ బ్యాక్ బిట్ చూపిస్తారు. అందులో చోయికి నారా కేసులో మిన్సూ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడని ఒక క్లూ దొరుకుతుంది. కానీ అంతలో అక్కడికి వాళ్ళ కొలీగ్ ఒక అతను వస్తాడు. వాళ్ళ డిస్కషన్ బట్టి చోయి బ్రైబ్ తీసుకుని మిన్సూని సేవ్ అయ్యేలా చేశాడు అని అర్థమవుతుంది. ప్రెజెంట్ టైంలో అరెస్ట్ చేసిన సొగ్జు అండ్ వాళ్ళ టీమ్ని డిఫరెంట్ వెహికల్స్లో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తూ ఉంటారు. చోయి, మిన్సూ అండ్ జిన్వుక్ ఒక కార్లో, సొగ్జు, మూచాన్ అండ్ చుల్మిన్ ఇంకొక కార్లో స్టార్ట్ అవుతారు. ఇంకోవైపు హ్యూన్ కూడా జీహూన్ని అరెస్ట్ చేయడానికి అతన్ని సైబర్ కెఫే నుంచి బయటికి తీసుకొస్తుంది. కానీ అక్కడికి సడన్గా స్టూడెంట్స్ గ్రూప్ రావడం వల్ల జీహూన్ తప్పించుకొని పారిపోతాడు. మనకి మిన్నే జీహూన్కి హెల్ప్ చేసింది అని చూపిస్తారు. దారిలో చోయికి పొలిటీషియన్ మిన్ కాల్ చేసి మిన్సూ ఉన్న కార్ని హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్తుంది. అలానే మిన్సూ ఏ కార్లో ఉన్నాడు అని అడుగుతుంది. చోయి ఆమెతో అబద్ధం చెప్తూ మేము వెనకాలన్న కార్లో ఉన్నామని అంటాడు. యాక్చువల్గా వాళ్ళు ఉన్నది ముందు కార్లో అన్నమాట. కార్స్ ఒక ఇంటర్సెక్షన్ దగ్గరికి వచ్చాక సడన్గా ఒక ట్రక్ వచ్చి ముందున్న కార్ని ఢీ కొడుతుంది. ఆ ఇంపాక్ట్ వల్ల వెనకాల వస్తున్న మూచాన్ వాళ్ళ కార్ కూడా స్కిడ్ అయ్యి రోడ్ పక్కకి ఆగిపోతుంది. మూచాన్ వెంటనే కార్ దిగి చోయి వాళ్ళ కార్ దగ్గరికి వెళ్తాడు. చోయి సైడ్ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి అతన్ని బయటికి తీస్తాడు. చుల్మిన్ కార్లో ఉన్న సొగ్జు హ్యాండ్ కఫ్స్ని రిలీజ్ చేస్తాడు. వెంటనే సొగ్జు కూడా మిన్సూ వాళ్ళ కార్ దగ్గరికి వెళ్తాడు. మిన్సూకి స్పృహ వస్తుంది. అంటే అతను ముందు నుంచి స్పృహలో ఉంటాడు. యాక్సిడెంట్ తర్వాత కూడా వస్తుంది. అతను సొగ్జుతో నారా చనిపోక ముందు ఏడ్చిన విషయం గుర్తు చేసి నవ్వుతూ ఉంటాడు. దాంతో ఇంకా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక అక్కడ ఒక గ్లాస్ పీస్తో అతన్ని అటాక్ చేస్తుంటే, అంటే సొగ్జు అటాక్ చేస్తుంటే మూచాన్ గన్ని సొగ్జు వైపు పాయింట్ చేసి చంపొద్దు అని వార్నింగ్ ఇస్తాడు. వెనకాల నుంచి షుల్మిన్ వచ్చి మూచాన్ని గ్లాస్ పీస్తో పొడిచేస్తాడు. దాంతో సొగ్జు ఫైనల్గా మిన్సూని చంపేస్తాడు. కార్కి మంటలు రావడంతో స్టార్ట్ అవుతాయి మంటలు రావడం. దాంతో చుల్మిన్ సొగ్జుని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక్కడ మీకు చుల్మిన్ కూడా డాగ్ మాస్క్ నెంబర్ 3 అని అర్థమైపోయి ఉండాలి, అంతే కదా. నెక్స్ట్ సీన్లో జోదాన్ హ్యూన్కి కాల్ చేసి కార్ యాక్సిడెంట్ గురించి చెప్తాడు. దాంతో ఆమె వెంటనే ఆ లొకేషన్కి వెళ్తుంది. అక్కడ చోయిని కూడా హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటారు. పొలిటీషియన్ మిన్ కూడా అక్కడికి వస్తుంది. ఆమె మిన్సూ చనిపోయాడు అని తెలుసుకుని గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది. నెక్స్ట్ డే న్యూస్లో దోహి నిన్న రాత్రి జరిగిన ఇన్సిడెంట్ని రిపోర్ట్ చేస్తూ జరిగిన విషయం అంతా చెప్తుంది. తను ఇండైరెక్ట్గా డాగ్ మాస్క్ని సపోర్ట్ చేస్తుంది అన్నమాట. అంటే అతను వాళ్ళ డాటర్ని చంపిన దాని గురించే మిన్సూని చంపాడు అని అలా చెప్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ పోలీస్ స్టేషన్ హాస్పిటల్లో మూచాన్ అండ్ వాళ్ళ కమిషనర్ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ డిస్కషన్ బట్టి మూచాన్కి ఆ ట్రక్ యాక్సిడెంట్ పొలిటీషియన్ మిన్ చేయించింది అని డౌట్ వస్తుంది. ఎందుకంటే ఎవరో చెప్పినట్టు ఆమె కరెక్ట్గా అదే లొకేషన్కి ఆ టైంకి ఎలా వచ్చింది అని అతను అనుకుంటాడు అనమాట. నెక్స్ట్ డే జీహూన్ ఒక ఎంటీ అపార్ట్మెంట్ నుంచి సొగ్జుతో ఫోన్ మాట్లాడడం చూస్తాం. జీహూన్ తన ప్లాన్ ఫాలో అవుతాడు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అక్కడికి మిన్సూ సప్లైస్ తీసుకుని వస్తుంది. ఆమె అతనితో నువ్వు డాగ్ మాస్క్లా ఎందుకు మారావు అని అడుగుతుంది. అప్పుడు అతను నా చిన్నప్పుడు మా పేరెంట్స్ని మర్డర్ చేసి చంపేశారు, నేను ఎంత చెప్పినా ఎవరూ నమ్మలేదు. అలానే తర్వాత నారా అండ్ సుగ్జు వాళ్ళ ఫ్యామిలీ నన్ను అడాప్ట్ చేసుకోవడానికి
వాళ్ళ ఫ్యామిలీ లాగా ట్రీట్ చేశారు అని చెప్తాడు. కానీ మిన్సు నారాని కూడా చంపేసి ఎలాంటి శిక్ష లేకుండా ఫ్రీగా తిరుగుతున్నాడు, అందుకే నేను డాగ్ మాస్క్ లాగా మారాను అని చెప్తాడు. ఇక్కడ మూచాన్ ప్రిజన్కి వెళ్ళి చుల్మిన్ గురించి ఎంక్వైరీ చేస్తాడు. జైల్ వార్డెన్ అతనికి చుల్మిన్ సొగ్జుని ఫస్ట్ టైం ప్రిజన్కి ట్రాన్స్ఫర్ చేసింది కూడా చుల్మిన్ అని చెప్తాడు, చుల్మినే చేశాడని చెప్తాడు. దాంతో మూచాన్కి చుల్మిన్ కూడా 8 years బ్యాక్ కోర్ట్ సెషన్లో ఉన్నాడు అని అర్థమవుతుందన్నమాట. పోలీస్ స్టేషన్కి వచ్చాక మూచాన్ వాళ్ళ టీంతో సొగ్జుతో పాటు ఉన్న ఇన్మేట్స్ అందరికీ ఉన్న ఎంటీ ప్రాపర్టీస్ గురించి డీటెయిల్స్ కనుక్కోమని చెప్తాడు. అక్కడ హ్యూన్ మూచాన్ని కలిసి చోయి అండ్ పొలిటీషియన్ మిన్ నారా వీడియో గురించి ఫోన్ కాల్ మాట్లాడుకుంటారు కదా, ఆ రికార్డింగ్ ప్లే చేసి వినిపిస్తుంది. మూచాన్కి చోయి మీద ముందుగానే డౌట్ ఉంటుందన్నమాట, ఎందుకంటే ఆ వీడియో తను చోయికి మాత్రమే పంపాడు కాబట్టి. నెక్స్ట్ వాళ్ళు కార్లో వస్తుండగా కాల్ రికార్డింగ్ విని చోయి వాళ్ళ కార్ని సేవ్ చేయడానికి అబద్ధం చెప్పాడు అని రియలైజ్ అవుతాడు. హ్యూన్ మూచాన్తో చోయి పొలిటీషియన్ మిన్తో మాట్లాడిన కాల్స్ అన్నీ రికార్డ్ చేసి ఉంచాడని, సో దట్ ఆమెకి అగెయిన్స్ట్గా ఎవిడెన్స్ ఉంటుందని అలా చేశాడు అని చెప్తుంది. మూచాన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక జోదాన్ వచ్చి పోలీస్ కమిషనర్ సొగ్జు అండ్ జీహూన్ ఇద్దరిని వాంటెడ్ లిస్ట్లో పెట్టాడు అని చెప్తాడు. తర్వాత సీన్లో మూచాన్ హ్యూన్తో మిన్ జీహూన్తో ఏమైనా కాంటాక్ట్లో ఉందా అని అడుగుతాడు. ఆమె నాకు డైరెక్ట్గా ఏం తెలియదు, కానీ ఆమె లొకేషన్స్ చూస్తుంటే సస్పీషియస్గా ఉంది అంటుంది. తర్వాత సీన్లో హ్యూన్ మిన్కి మెసేజ్లో జీహూన్ని వాంటెడ్ లిస్ట్లో పెట్టారు అని చెప్తుంది. దాంతో మిన్ కంగారు పడిపోయి జీహూన్ ఉన్న ఎంటీ అపార్ట్మెంట్కి వెళ్తుంది, కానీ అక్కడ ఎవరూ ఉండరు. యాక్చువల్గా మూచాన్ అండ్ హ్యూన్ అలా ప్లాన్ చేసి ఆమెని ఫాలో అయ్యి అక్కడికి వస్తారు. మూచాన్ మిన్తో జీహూన్ మంచి కోరుకుంటే అతన్ని సరెండర్ అవ్వమని చెప్పాలి, ఇలా పారిపోయేలా చేయకూడదు అని తిడతాడు. వాళ్ళు ఫోర్స్ఫుల్గా ఆమె ఫోన్లోంచి జీహూన్ నెంబర్ తీసుకుంటారు. నెక్స్ట్ సీన్లో జీహూన్ని సొగ్జుతో చూస్తాం. సొగ్జు అతనికి తన్ని ఇవన్నిటిలో ఇన్వాల్వ్ చేసినందుకు గిల్టీ ఫీల్ అవుతూ క్షమాపణ చెప్తాడు. అలానే వీటన్నిటికీ దూరంగా వెళ్ళిపోమని కూడా చెప్తాడు. తను జైలు నుంచి రిలీజ్ అయ్యాక జీహూన్ని కాంటాక్ట్ చేస్తాను అని చెప్తాడనమాట. అక్కడ ఉన్న చుల్మిన్ జీహూన్కి ఒక ఫేక్ ఐడి అండ్ పాస్పోర్ట్ ఇస్తాడు. పోలీస్ స్టేషన్లో మూచాన్ వాళ్ళ టీంకి ఒక ఇన్మేట్ అపార్ట్మెంట్లో ఎలక్ట్రిసిటీ యూసేజ్ అవుతున్న ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఎంక్వైరీ చేస్తే అది చుల్మిన్ వాళ్ళ ఫాదర్ అపార్ట్మెంట్ అని తెలుస్తుంది. దాంతో మూచాన్ టీంని తీసుకుని అక్కడికి స్టార్ట్ అవుతాడు. తర్వాత మనం జీహూన్ మిన్ని కలవడం చూస్తాం. అతను ఆమెతో గుడ్ బై చెప్తూ ఇంకా వాళ్ళ ఫాదర్ పొలిటీషియన్ మిన్ని ఎక్స్పోజ్ చేస్తారని చెప్తాడు. అంతలో కిల్లింగ్ వోట్ స్టార్ట్ అవుతుంది. అందులో సొగ్జు తనే డాగ్ మాస్క్ అని రివీల్ చేస్తాడు. అలానే ఇవాళ టార్గెట్ కూడా తనే అని నామినేట్ చేసుకుంటాడు. జీహూన్ వెంటనే చుల్మిన్కి కాల్ చేసి సొగ్జుని ఆపమని చెప్తాడు. కానీ చుల్మిన్ మాత్రం తను సొగ్జు చెప్పింది ఫాలో అవుతున్నాను అని అంటాడు. ఇంకోవైపు మూచాన్ అండ్ టీమ్ సొగ్జు ఉన్న అపార్ట్మెంట్ని సరౌండ్ చేస్తారనమాట. ఇక్కడ జీహూన్ సొగ్జు దగ్గరికి వెళ్తూ లైవ్ స్ట్రీమింగ్ స్టార్ట్ చేస్తాడు డాగ్ మాస్క్ వేసుకుని. ఆడియన్స్ అందరికీ తనే డాగ్ మాస్క్ నెంబర్ 1 అని చెప్పి అందరినీ ఓటింగ్ క్యాన్సిల్ చేయమని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. అంటే సొగ్జు చేసింది వాళ్ళ డాటర్ని చంపడం వల్ల తను ఏమీ ఇల్ ఇంటెన్షన్స్తో చేయలేదు అని అట్లా అపీల్ చేస్తూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. అదే టైంలో పొలిటీషియన్ మిన్ కూడా లైవ్ స్ట్రీమింగ్ చూసి జీహూన్ మీద బౌంటీ పెడుతుంది. బౌంటీ అంటే అతన్ని పట్టుకోవడానికి చంపడానికి మనీ ఇస్తారు కదా, అలా అన్నమాట. తర్వాత మూచాన్ని సొగ్జు ఉన్న అపార్ట్మెంట్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉండగా చూస్తాం. ఇంకోవైపు జీహూన్ తన మాస్క్ తీసేసి లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ ఉంటాడు. పొలిటీషియన్ మిన్ ఆన్లైన్ ఫామ్స్ ద్వారా అతని లొకేషన్ ట్రాక్ చేసి అతన్ని ఆ లొకేషన్ ఎక్స్పోజ్ చేస్తూ బౌంటీని ఇంకా పెంచేస్తుంది. హ్యూన్ అండ్ జోదాన్ జీహూన్ లొకేషన్ని ట్రాక్ చేసి అక్కడికి వెళ్ళేసరికి అక్కడ కొంతమంది జీహూన్ని కొడుతూ ఉంటారు. మిన్ కూడా పక్కనే పట్టుకుని ఉంటారు. హ్యూన్ వాళ్ళ దగ్గరికి వెళ్తుండగా ఒక అతను జీహూన్ని హెడ్ మీద
పైప్ తీసుకుని గట్టిగా కొడతాడు. ఇక్కడ మూచాన్ అపార్ట్మెంట్లో వెళ్ళేసరికి సొగ్జు ఆల్రెడీ హ్యాంగ్ చేసుకుని ఉంటాడు. అక్కడితో సీన్ కట్ అయిపోయి మనకు ఒక మెమరీ చూపిస్తారు. ఒక రెస్టారెంట్లో మూచాన్ టీం, చోయి అందరూ కలిసి హ్యాపీగా తింటూ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అక్కడికి మిన్ అండ్ హ్యూన్ కూడా వస్తారు. ఈ హ్యాపీ మెమరీతో ఎపిసోడ్ 11 అయిపోతుందండి. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో కలుద్దాం.